Hi to all, this is your Pawan Gillen. Let's welcome to my channel. Today we are about to discuss explanatory sentence and optative sentence. ఈరోజు మనం ఎక్స్ప్లెనేటరీ సెంటెన్స్ ఏంటో ఆప్టేటివ్ సెంటెన్స్ ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్ ప్లీజ్ subscribe my channel who didn't subscribe at my channel and please comment and please hit the like button. Okay, let's enter on the topic. Explanatory sentence అంటే ఏమిటి? Once you listen carefully here, an explanatory sentence express strong feeling of joy, sorrow and wonder. అంటే చూడండి, ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ జాయ్, షారో అండ్ వండర్. అంటే ఇక్కడ బాగా అంటే ఒకే సడన్గా కానీ తర్వాత మనకు ఏదైనా బాగా ఆనందం ఇచ్చింది అంటే మనకు సడన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు అందులో మనకు మంచి స్కోర్ రావడం, అందులో మనం జాబ్లో సెలెక్ట్ అయినప్పుడు మనం ఎంతగా ఆ రోజు అప్పుడు చూడగానే 1:1 లిస్ట్లో చూడగానే మనం ఎంత ఆనందంగా ఉంటామో అప్పుడు సడన్గా వస్తాం, ఓ ఐ గాట్ ఏ జాబ్ అని అంటాం, ఓ ఐ గాట్ ఏ జాబ్. సో అది సడన్గా వచ్చేది స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ జాయ్, సంతోషం, బాగా సంతోషం వచ్చింది. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్ప్లనేటరీ సెంటెన్స్ అంటాం. తర్వాత ఇంకా దుఃఖం, బాగా దుఃఖం ఉన్నాడు అంటే అలా సీజ్ చాట్ అంటే ఆమె చనిపోయింది, అయ్యో పాపం ఆమె చనిపోయింది. ఇలా చాలా బాగా దుఃఖంలో ఉండి మనం మాట్లాడేటప్పుడు వచ్చే వాక్యాన్ని మనం ఏం చెప్తామంటే ఎక్స్ప్లనేటరీ సెంటెన్స్ అంటాం. ఇంకా అద్భుతాలు ఉన్నప్పుడు హౌ బ్యూటిఫుల్ దిస్ రోజ్, హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ రోజ్ అంటే ఈ రోజ్ ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత ఇది ఉంది అనే దాని గురించి మనం చెప్పేటప్పుడు దాన్ని కూడా మనము ఎక్స్ప్లనేటరీ సెంటెన్స్గా చెప్పవచ్చు. ఓ ఐ గాట్ ఏ జాబ్ అంటే ఇందులో హౌ టు ఐడెంటిఫై ఎక్స్ప్లనేటరీ సెంటెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇందులో ఎక్స్క్లమేషన్ మార్క్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం అంటే ఎక్స్క్లమేషన్ మార్క్స్ అంటాం ఇక్కడ ఇది. సో ఇలా క్వశ్చన్లో ఇలా సెంటెన్స్లో ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాము. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ what I have discussed exclamative sentence. Let's enter optative sentence. What is the optative sentence? An optative sentence is used to pray or wish అంటే ప్రార్థించడం, కోరుకోవడం. దాన్ని మనం ఏమంటామంటే optative sentence అంటాం. Let's see the example here. May God bless you. May leave you alone అంటే may God bless you. నువ్వు చల్లగా ఉండాలి, దేవుడు ఆశీస్సులు నీ పైన ఉండాలి. మే యూ లివ్ లాంగ్, నువ్వు ఎక్కువ రోజులు బతకాలి. ఇలా మన ఆశీర్వాదాలు ఇచ్చే దాన్ని మనం ఏమంటామంటే ఆప్టిటేటివ్ సెంటెన్స్ అంటాం. మే యూ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్, మే యూ గెట్ గుడ్ మార్క్స్ అంటే నువ్వు ఏదైతే రాయబోతున్నావు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలని దీవించడం, ఆశీర్వదించడం. మే యూ కమ్ గుడ్ అంటే మంచిగా రావాలి. ఇలా మనం చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే ఆప్టిటేటివ్ సెంటెన్స్ అంటాము. లేదా ప్రార్థించడం కానీ కోరుకోవడం కానీ ఇలాంటి చెప్పే సెంటెన్స్ని మేము ఏమంటామంటే ఆప్టిటేటివ్ సెంటెన్స్ అంటాము. సో హియర్ ఎక్స్ప్లనేటరీ సెంటెన్స్, ఆప్టిటేటివ్ సెంటెన్స్. ఫ్రమ్ టుడే we have completed sentence topic and we discussed what is the sentence and type of sentence. Declarative sentence we can call also assertive sentence, and interrogative sentence, a negative sentence, imperative sentence, optative sentence, exclamative sentence. This is the according to the purpose divided. So and according to sentence we have another type of sentence. I went at simple, complex, compound, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. సో ఇవి కూడా టైప్ ఆఫ్ సెంటెన్స్ కింద వస్తుంది. కాకపోతే ఇవి అకార్డింగ్ టు స్ట్రక్చర్ వైజ్గా ఉంటుంది. ఇవి అకార్డింగ్ టు పర్పస్ అంటే మనం ఏదైతే పర్పస్ అంటే మనం ఏదైతే మాట్లాడతామో, మనం ఏదైతే రాస్తామో దాని గురించి చెప్పేదాన్ని దీన్ని అకార్డింగ్ టు పర్పస్ డివైడెడ్ ఇంటూ 5 type of sentence and we discuss everything very briefly. Please note it will be useful in tenses and active voice, passive voice
and also direct and indirect in every topic. So please understand it very carefully. I hope you could understand this topic. Thanks to one and all.